పరిశుద్ధాత్మను మోసం చేసిన వాడికి పరలోకం లేదు గనుక చక్కగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాక్యం చెప్పడానికి సిద్ధపడితే, నిజానికి మన పూర్వీకులు చూసినన్ని కార్యక్రమాలు మనం చూడలేదు. అపోస్తులు ఎవరో మనకు తెలియదు, ఆ శిష్యులు ఎవరో మనకు తెలియదు, ఆ పౌలు గారు ఎవరో మనకు తెలియదు, ఆ బర్నబా ఎవరో మనకి తెలీదు. అయినా సరే మనం నమ్ముతున్నాం. పౌలు గారు ఉన్నారని నేను నమ్ముతున్నాను. పౌలు గారి మాటలు చాలా బాగున్నాయి. మా అద్భుతమైన విషయాలు చెప్పారని నేను నమ్ముతున్నాను. పేతురు గారు ఉన్నారని, శిష్యులు ఉన్నారని, కష్టపడ్డారని, పస్తులు ఉన్నారని అన్నీ నమ్ముతున్నాను. నేనే కాదు, మీరు నమ్ముతున్నారు. దేవుని బిడ్డలారా, ఇదంతా అద్దములో చూస్తున్నట్టుగా చూస్తున్నాం మనం. ఒరిజినల్గా మనం చూడలేదు, మనం వినలేదు. ఉన్నదానిని చదివి పరలోకానికి సిద్ధపడుతున్నాం. బ్రతుకులను మార్చుకుంటున్నాం. ఎందుకంటే ఈ వాక్యం ఇలా రాయబడకపోతే మనకు ఆ విషయం కూడా తెలియదు.